నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎస్సిఎస్ చైర్మన్లకు సంగతి ఒక ప్రకటన అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడ్డది. అంటే న్యాయస్థానం నుంచి ఏం చెప్తున్న న్యాయస్థానం అంటే ఏం చెప్తున్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహకార సంఘాలకు సహకార సంఘాల పాలక వర్గాలకు రంగం సిద్ధం. 906 సంఘాల్లో 11,778 మందికి పదవులు. నియామక మార్గదర్శకాలకు మంత్రి మండలి పచ్చ జెండా అని చెప్తా ఉన్నారు. ఇది ఇట్లుంటే దీన్ని ఎప్పటిదాకా కొనసాగించాలి అనేది ఇక్కడ కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఇది ఒక పెద్ద టాస్క్. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో మా చొప్పదండి కాన్స్టిట్యూషన్ అయితే పెద్ద టాస్క్. ఎందుకంటే వడ్లు కొనడం అనేది చాలా ఆలస్యమైంది. దాదాపుగా ఒక 20 రోజుల ఆలస్యం అనేది కొనసాగుతున్నది. ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేసే అవకాశం ఉన్నది. ప్రతిపక్షానికి కావాలని కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినట్టుగా అయిపోయింది ఇక్కడ. సరే చూద్దాం ఒకసారి. నియామక మార్గదర్శకాలకు మంత్రిమండలి పచ్చ జెండా. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఫ్యాక్స్ నామినేటెడ్ అనధికారిక పాలకవర్గ నియామకానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలకు రాష్ట్ర మంత్రి మండలి సోమవారం అనుమతించింది. ఒక చైర్మన్ 12 మంది సభ్యులతో ప్రతి సహకార సంఘానికి పాలకవర్గానికి నియమించాలని నిర్దేశించింది. 6 నెలల పాటు మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు వారికి పదవీకాలం ఉండాలని నిర్ణయించింది. సహకార సంఘాల్లో పదవీకాలం ముగిసిన పాలక వర్గాల స్థానంలో నామినేటెడ్ పాలకవర్గ నియామకాలకు గత మంత్రి మండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర సహకార శాఖ మార్గదర్శకులకు ప్రతిపాదనలను రూపొందించింది. మంత్రిమండలి సమర్పించడంతో దానికి ఆమోద ముద్ర వేసింది. కాగా కొత్త పాలకవర్గాలకు నియామకం జరిగే వరకు ప్రస్తుతం పాలకవర్గాలు కొనసాగించేందుకు ఆదేశిస్తూ సోమవారం రాత్రి సహకార సంఘాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏది కొత్త పాలక వర్గం ఎప్పుడైతే ఇంకా ఎలక్షన్లు పెట్టేదాకా ఆ పాత పాలక వర్గం కొనసాగించాలని మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నామినేటెడ్ పాలక వర్గం ఇలా: ప్రతి పాలకవర్గంలో ఒక చైర్మన్ 12 మంది సభ్యుల చొప్పున మొత్తం 13 మంది ఉంటారు. ఇందులో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఒక ఎస్సీ మహిళ, ఒక ఎస్టీ జనరల్, ఇద్దరు బీసీ జనరల్, ఒక ఓసీ మహిళ, మరో 7 జనరల్ ఓసీలు ఉండాలి. ఇగో ఇలా చూడుర్రి, మరో 7 ఓసీ జనరల్ అట. వీళ్ళు ఇచ్చిన ఇప్పుడు 42% ఏది మరి ఇలా? వీళ్ళు ఇప్పుడు 42% బీసీలకు కేటాయిస్తామంటున్నారు కదా. మరి ఈ ప్యాక్స్ దానిలో ఎక్కడ పోతాయి? బీసీలకు ఎన్ని ఇచ్చారు? ఎస్సీ మహిళ ఒకటి ఉంటుందట, ఎస్సీ మహిళ ఒకటి, ఎస్టీ జనరల్, 2 బీసీ జనరల్ అట, ఒకటి ఓసీ మహిళనట, మరో 7 జనరల్ ఓసీలు ఉండాలి. ఈ పదవులకు నియమితులయ్యేవారు ఆయా సంఘాల్లో సభ్యులై ఉండాలి. అంటే అదే సంఘాల సభ్యులై ఉండాలి. ప్యాక్స్లో సభ్యత్వం ఉండాలన్నట్టు. బాకాయిదారులు ఉండరాదు. ప్రభుత్వ ఉద్యోగులను కానీ పంచాయతీరాజ్ పురపాలక సంఘంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉండకూడదు. కాగా ప్రతి పిఎస్సిఎస్ పాలకవర్గం నియామకంపై విడిగా ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రి మండలి నిర్దేశించింది. నామినేటెడ్ పాలకవర్గాల నియామకానికి సంబంధించిన ప్రభుత్వం ఉత్తర్వులు 1-2 రోజుల్లో వెలువడనున్నాయి. ఇక ప్రభుత్వం ఉత్తర్వులు 1-2 రోజుల్లో వెలువడనున్నాయట. దీనికి సంబంధించిన వార్త. త్వరలో నియామకాలు. రాష్ట్రంలో పిఎస్సిఎస్కు నామినేటెడ్ పాలకవర్గాలను నియమించడం ఇదే ప్రథమ. రాష్ట్రంలో 906 పిఎస్సిఎస్లు ఉన్నాయి. ప్రతి దానికి 13 మంది చొప్పున 11,778 మందికి పదవులు దక్కనున్నాయి. అయితే ఇప్పటికే నామినేటెడ్ పాలకవర్గాల కోసం జిల్లా ఇన్ఛార్జి మంత్రుల, స్థానిక ఎమ్మెల్యే, నియోజకవర్గాల నేతల నుంచి పేర్లు కోరారు. వారి నుంచి జాబితా వచ్చిన వెంటనే వారి నియామకాలు జరగనున్నాయి. ఇది నామకే వాస్తు. ఇప్పటి మందం అయితే ఈ పాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటి మందం కొనసాగుతారు, కొత్త వచ్చేదాకా కొనసాగుతారు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు కొన్ని కన్ఫర్మ్ అయినాయట. మరి చైర్మన్లకు కన్ఫర్మ్ అయినాయని చెప్తా ఉన్నారు. మా చొప్పాయి కాన్స్టిట్యూషన్ అయితే 1-2 అట్లా ఒక 3 అయితే కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన మనం ఎవరెవరు కన్ఫర్మ్ అయింది ఏం కదా అనేది దానికి సంబంధించిన వీడియో కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఇప్పుడైతే టెంపరరీ ఇప్పుడు వచ్చిన పాత పాలకవర్గం ఏవైతుందో పెద్ద టాస్క్. చొప్పదండి కాన్స్టిట్యూషన్ అయితే పెద్ద టాస్క్. ఎందుకంటే వడ్లు దాదాపుగా 20 రోజులు లేట్ అయింది. ఇప్పటికి 20 రోజులు లేట్ అయింది. వర్షాలు ముంచుకొచ్చే అవకాశం ఉన్నది. ఇవాళ ఆల్రెడీ ఒక చిన్న వర్షం పడ్డది. ఆ వడ్లు కొనలేని పరిస్థితిలో ఉన్నది. దాదాపుగా 43 కిలోలు పెడితేనే మిల్లర్లు కొట్టమని చెప్తున్నారు. రైతులేమో రోడ్డెక్కి ధర్నా చేసే కార్యక్రమం ఉన్నది. ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఒక ముద్ర వేసుకున్నది మొత్తానికైతే. సరే, ఈ విషయం ఇట్లుంటే తెలంగాణ రాష్ట్రంలో
ప్యాక్స్ నామినేటెడ్ పోస్టులు అనేది ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. దీనికి రంగాన్ని సిద్ధంగా ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే చొప్పదండి కాన్స్టిట్యున్సీలు ఉన్నారో వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోండి. అవసరం ఉంటే ఎమ్మెల్యే గారికి అప్లికేషన్ పెట్టుకోండి. ఎమ్మెల్యే గారికి ఒకసారి దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే గతంలో నుంచి కూడా చూస్తున్నాం, మన బీసీలకు లేదు ప్రియారిటీ, మొత్తం అగ్ర కులాలకే ఓసీలకు ఉన్నది. అందులో కూడా కొంతమంది మాత్రమే, ఓసీలలో కూడా కొంతమంది మాత్రమే అనుభవిస్తున్నారు. ఈ పదవులు చేంజ్ చేయాలని మనం గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం. గత 40 years నుంచి కూడా హిస్టరీ తీస్తే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్యాయం జరుగుతున్నది. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ ఫ్యాక్స్ చైర్మన్లు అందరినీ మార్చాలి, యథావిధిగా మార్చాలి. మరి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి, డబ్బులు పెట్టి కొంటారని. మరి ఏం జరుగుతుంది అనేది కీలకంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇది ఫ్యాక్స్ చైర్మన్ సంగతి ఇది జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా భర్తీ చేస్తుంది, కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నిజంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తుందా, లేకపోతే జెండాలు మోసి జిందాబాదులను కొట్టిన పక్కన పెట్టి ఈ టెంపరరీగా మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ కాంగ్రెస్ పెద్దపీట ఇస్తుంది అన్నది చూడాల్సిన అంశం. లేకపోతే డబ్బులకు లొంగిపోయి నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటారు అన్నది చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మార్పు జరుగుతుందని అనుకున్నాం కదా, ఆ మార్పు అనేది మరి డబ్బులతో వీళ్ళు ఏమైనా మిస్మరైజ్ చేస్తారా, లేకపోతే నిజంగా కష్టపడ్డ కార్యకర్త కోసం నిజంగా ఈ చైర్మన్ పదవులు ఇస్తారా, నామినేటెడ్ పోస్టులు ఇస్తారా అనేది చూడాల్సిన అంశం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.